వచ్చిందన్న నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదండి ఇంగ్లీష్ మెడిసిన్ మీద. నేననేది మీ ఇంట్రెస్ట్ గురించి కాదు, మీకు తగ్గాలి కదా, అనారోగ్యంగా ఉండకుండా ఉండాలి కదా. అవునండి, నాకు అసలు ఉన్నట్టే తెలియట్లేదు బాడీకి. ఉన్నట్టు ఇప్పుడు తెలియదండి, ఒకసారి కంపు ముస్తుంది. ఆయుర్వేదం ఇవాళ మొదలెట్టానండి, మనం ఇది కూడా వాడదాం అని చెప్పి. ఫాస్టింగ్ లో కూడా 203 ఉంది. మరి ఎక్కువ ఉంది కదండి, బాగానే మీకు ఎక్కువ ఉంది కదా. మనం హెవీగా ఏమైనా మెడిసిన్ హెవీగా కాదు, మీరు ఏదో దానికి రండి, దేనికే వస్తానండి. ఇప్పుడు అటా ఇటా అనేది మీరు ఒకసారి చూసుకున్నారు కూడా. హెచ్బిఎన్సీ ఎప్పుడు చేయించారు? నిన్నేనండి. హెచ్బిఎన్సీ రిపోర్ట్ అన్నదిగా, హెచ్బిఎన్సీ చూపించండి. ఇది కూడా 8.8 అంటే ఇది కూడా ఎక్కువ ఉంది. అంటే మరి ఏదో ఒక రేంజ్కి వచ్చి మీరు ఏదో ఒక డ్రగ్ కొనాలి, కంటిన్యూ చేయాలి మీరు, తప్పదు. ఇది కంట్రోల్ చేద్దామండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదండి. అదే వాడుతున్నాను అంటున్నారు కదా మీరు. ఇప్పుడు ఇవాళ మొదలెట్టాను జస్ట్. ఆయుర్వేదమా ఇవాళ మొదలెట్టారంటే ఉన్నాయిగా మీ దగ్గర మెడిసిన్స్ అవి. అవునండి, వాడిన తర్వాత కదా తెలుస్తుంది మీకు ఏదైనా. అదంటారండి, అంతే కదా. మరి ఎన్నాళ్ళు తెచ్చారా మెడిసిన్స్ మీరు? ఎన్నాళ్ళు తెచ్చుకున్నారు ఆయుర్వేదం? 2 నెలలు. మరి 2 నెలల వరకు మెడిసిన్ ఉందంటే మరి ఇప్పుడు మీరు అదే కంటిన్యూ చేసి అది ఎంతవరకు పని చేస్తుంది ఏంటనేది చూడడం మంచిది కదా. నా ఉద్దేశం ఏంటంటే మన ఇందులో మనకు మంచి మెడిసిన్ ఉంది, నా దగ్గర ఉంది, ఇదే వాడతాను. లేదని ఏం కాదు. 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేపిస్తాం, మిమ్మల్ని కలుస్తానండి. ఒక నెలకు వచ్చేటప్పటికి 1400 అవుతుందండి. పొద్దున్న క్యాప్సూల్ వేసుకోవాలి, సాయంకాలం క్యాప్సూల్ వేసుకోవాలి. ఈ దుంపకూర తినకూడదు, చికెన్ గుడ్డు తినకూడదు. చికెన్ చికెన్ ఎప్పుడైనా తినాలనుకుంటే మీరు మటన్ ఏదైనా తీసుకోండి, చేప కానీ. చికెన్ తినకూడదు, గుడ్డు కూడా తినద్దు, కోడిగుడ్డు. అది 2 మానేసి చేప తినండి. నాన్ వెజ్లో తినాలనుకుంటే అదైనా కొంచెం మటన్ అయినా కానీ లైట్గా అలా తీసుకుని ఇచ్చేస్తే మీకు ఏమనుకున్నా వాడితే 2-3 నెలలు వాడుకున్నారు అనుకోండి. ఎందుకంటే మీరు ఎంత ఒకేసారి హైలో అయిపోవచ్చుకోకూడదు. మీరు ఏది వాడినా ఏదో ఒకటి వాడుతూ దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. కానీ రేపు పొద్దున బాగా పెరిగిపోయి ఒకేసారి ఎక్కువ డ్రగ్స్ వాడినా కానీ ఇది లేదు, ఇన్సులిన్కి వెళ్ళిపోవాలా, లేదనుకుంటే పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి చేసుకోవాలా, అలాగా అంతవరకు తెచ్చుకోకండి. ఇది చెప్పేది అది. నాకేంటంటే ఇప్పుడు 8.8 అంటే చాలా ఎక్కువ కదండి, ఎక్కువే. మరి కాళ్ళు చేతులు ఆటలు కానీ వచ్చేస్తాయండి, అవి వచ్చేస్తాయి. ఇంకా కొంచెం నా దగ్గర డబ్బు ఉందిగా, ₹1,00,000 అయితే లేదు కానీ 10,000, 14,000, 15,000 ఉందిగా, అవి అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నాకు. అంతే అంతే. మీ బాడీలో శక్తి ఉంది, మీ మైండ్ లో కొంచెం కంట్రోల్ ఉంది. కంట్రోల్ అంటే మన ఏమంటారు అంటే విల్ పవర్ అంటారు. ఆ విల్ పవర్ ఉన్న దాని మీద మీరు అలా బండి నడిపించేస్తున్నారు. అది తగ్గింది అనుకోండి, అప్పుడేంటి దాని పరిస్థితి ఆలోచించండి. ఇది వరకు షుగర్ టాబ్లెట్ వాడే ఉండే కదండి ఇంగ్లీష్ మెడిసిన్. ప్రతిరోజు కాళ్ళు లాగటం, నీరసం ఏదో ఒకటి అండి, ప్రతిరోజు సమస్య నాకు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఏ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కానీ చక్కడైన ఆయుర్వేదం వాడుకుంటూ మీరు కొంచెం పచ్చిమ అనేది ఎటువంటి ఉపయోగం చేశారనుకోండి, నిదానంగా తగ్గుముఖం పడుతుంది. అదేంటి అది నేను ఒకటి క్యాప్సిల్ సెట్. తర్వాత మీరు నెయ్యి తినండి. అవునయ్య, అవునయ్య, అవునయ్య దొరికితే ఉంటుందండి ఇంట్లో, మా ఇంట్లోనే ఉంటుందండి, బయట. అది నెయ్యి తినండి. మీరు ఏది తిన్నా నెయ్యికి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది మీకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. పొద్దున్న సాయంకాలం ఒకటి పరగడుపున వేసేసుకోండి. సాయంకాలం పరగడుపు అంటే 7-7:30కి పరగడుపు కింద లెక్క ఖాళీ ఉంటుంది. ఇది వేసుకుంటారు, తినేయండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వేసుకొని తాగేసేయండి. గోరువెచ్చని నీళ్ళతో తాగాలండి. గోరువెచ్చని నీళ్ళతో. గోరువెచ్చని నీళ్ళు నాకు బయట ఉన్నానో కుదరలేదు అనుకుంటే పర్వాలేదు, ఇప్పుడు తినంటే కొంచెం 1 అవర్ ముందు అలాగే అంతే. 1 అవర్ ఏమక్కర్లేదు, 10 నిమిషాలు చాలు, అంతే. నెక్స్ట్ ఏంటంటే మీరు మెంతులు మజ్జిగ నానబెట్టుకొని పొద్దున్న సాయంకాలం, సాయంకాలం పొద్దున్న తాగేస్తాం. రాత్రి నానబెట్టుకుని పొద్దున్న నానబెట్టుకుని గాజు దాంట్లో కోపాలో కానీ గాజు గ్లాసులో కానీ ఒక 1/2 చెంచా మెంతిపిండిలో మెంతులు 2 ఏదేసినా పర్వాలేదు, మజ్జిగ వేసి నానబెట్టేయండి. రాత్రి నానబెట్టింది పొద్దున్నే పరగడుపుని, పొద్దున్న పరగడుపుని పెట్టింది ముందు చేసుకున్నారనుకోండి, కడుపు ఖాళీగా ఉంటుంది, లివర్ స్వీకరిస్తుంది. మీకు లివర్ స్వీకరించి వెంటనే మీ పని జరుగుతుంది. బాచుపల్లి దగ్గర ఆయన నాడి వైద్యం చూస్తారు, నాడి పట్టుకుని మన బాడీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తారండి. ఆయన కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్లో చూపించేస్తారు. అందులో చూపించిందండి రెడ్ కలర్లో హైట్లో.
అది వారం రోజులు 10 రోజుల క్రితం చేయించుకున్నాను. మీకేమన్నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే లేదండి. తిన్నది అరగపోవడం కానీ లేదండి. ఆకలి వేయకపోవడం కానీ మోషన్ కానీ యూరిన్ కానీ ఫ్రీగా రాకపోవడం కానీ అన్ని బాగా ఉందండి. మరి అన్నీ బాగుంటుంది. మరి లివర్ ఎలా వచ్చిందండి? అంతే మరి మా లెక్క ప్రకారం అంతే. ఆయన నాటి చూసి చెప్పేది వేరే అనుకోండి. ఏదో ఒక సిమ్టమ్స్ ఉండాలి ఇందులో. గ్యాస్ట్రిక్ అయినా ఉండాలి, ఫ్రీ మోషన్ లేకుండా ఉండాలి, ఆకలి లేకుండా ఉండాలి, తిన్నది అరగకపోకుండా ఉండాలి. డౌట్ లేదండి. కొంచెం మోషన్ నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటుంది అంతే తప్పండి. మరి ఇన్ని ఉన్నప్పుడు మీకు నమస్తే రండి. ఇన్ని ఉన్నప్పుడు మీరు దాని గురించి లివర్ దాని మీద వెళ్ళకండి. లివర్ దాని మీద మీరేం చేస్తారు? ఎక్కువ వారంలో ఎన్నిసార్లు తింటారు? వద్దండి, ఆపండి. ఒకసారి చేయండి. రెండోది మీ డ్రింకింగ్ అయితే హ్యాబిట్ ఉందా? సిగరెట్ తగ్గించండి. దాని నెక్స్ట్ ఏంటంటే ఇంకొక అరకు ఇస్తాను దీంతో పాటు, తీసుకెళ్ళండి. పొద్దున్న 2 మూతలు, సాయంకాలం 2 మూతలు వేసేసుకుంటే మీకు ఎంతో కొంత ముందు ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ముందు దీని వెనకాల చూడండి, చూస్తే మీకు తెలిసిపోతుంది. అదేదమ్మా ఇది మీరు వేసుకునేలా ఉంటే నైట్ వేసుకుంటారు కదా ఇప్పుడు మామూలుగా అలవాటు ప్రకారంగా అలా చేయకండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు మీకు ఖాళీ అనుకుంటే పొద్దున వేసుకోండి. ఇది 100 ml ఉంటుంది. ఇందులో ఇక్కడ దాకా వేసేసుకోవచ్చు. మీరు వేసేసుకుని వేడి నీళ్ళు దాంట్లో పెట్టుకుని మరో పెట్టేసుకుని తాగేసేయండి. ఒకసారి ఇది తాగేయండి. 60 ml తాగేయచ్చు. అవుతాయండి. అవునండి. కడుపులో కుట్ర కొట్టేస్తుంది. ఒకరోజు నీరసం అనిపిస్తుంది. ఆ రోజు ఒక్కరోజు మీరు పలచగా ఉన్నటువంటిది చారు ఏదైనా మజ్జిగ వద్దండి, మజ్జిగ వేసుకోకూడదు. చారు అయినా కానీ మీరు వాము చారు కానీ జీలకర్ర ఇది రసం ఏదైనా పెడతారు కదా, అటువంటిది ఏదైనా వేసుకుని తినండి ఆ రోజు అంతా. ఆ రోజు మర్నాడు కూడా నాన్ వెజ్ కానీ హార్డ్ ఫుడ్ కానీ మీరు వేసుకోకండి, వద్దండి అసలు. ఇది మీకు ఏదో చిన్నది చెప్పారు కదా, పైన త్వర కట్టిందేమో ఎవరో, అది కట్ చేస్తుంది. అందులో ఇది వేసుకుంటారు కదా, వేసుకున్న రోజు పొద్దున్న వేసుకోండి. మీరు రాత్రి వేసుకున్నారనుకోండి, తెల్లారకుండా మీకు మోషన్ స్టార్ట్ అవుతుంది. మీకు అప్పుడు పడుకుంటారు కదా రాత్రి అంతానే, అప్పుడు ఆ డోసేజ్ సరిపోదండి. 60 ml కంపల్సరీ కావాలి. మీకు 60 ml కంపల్సరీ కావాలి, వేసేసుకోండి. ఒకవేళ మీకు ఆగిపోవాలనుకోండి, అన్ని కిస్మిస్ పొడి తినేయండి బాగా నవ్వులేసి, మోషన్స్ ఆగిపోతాయి. లేదు ఆగలేదంటే కొంచెం స్ట్రాంగ్ టీ పెట్టుకొని పంచదార కానీ బెల్లం కానీ కాకుండా తక్కువ వేసుకొని తాగేయండి, అయిపోతాయి. మీకు మోషన్స్ కావాలి కంటిన్యూ అవ్వాలంటే మాత్రం ఒక్కొక్క కప్పు వేడి నీళ్ళు తాగుతూనే ఉండండి. వేడి నీళ్ళు తాగినప్పుడల్లా మీకు ఒక్కొక్క మోషన్ అవుతూ ఉంటుంది. 10 అయిపోయినాయి, 12 అయిపోయినాయి, ఇంకా చాలు కుట్ర చాలా పోయిందని మీకే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ పని చేసుకుని ఆపేసుకోండి. పగలనుకోండి మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా, అటు ఇటు తిరుగుతారు, పడుకోవడం మాత్రం చేయొద్దండి. ఈ వీక్నెస్ మీద మీరు మళ్ళీ మధ్యాహ్నం పడుకున్నారనుకోండి, దానివల్ల మీకు ఇదేం లేదు, వాతావరణంలో చేరుస్తుంది. అందుకని ఆ రోజు మీరు కంపల్సరీగా నిర్ణయం చేసుకోండి. నేను పొద్దున్నే తెల్లారుజామునే వేసేసుకుంటాను, ఈ రోజు అంతా ఇదే పని మీద ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను, శుభ్రంగా మధ్యాహ్నం ఆ చారు పీసుకొని అన్నం తింటాను, సాయంకాలం ఆ చారు పీసుకొని. మర్నాడు ఏం చేస్తారంటే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకొని కిచిడి అంటారు, కాస్త నెయ్యి వేసుకొని ఆ కిచిడి తినేసి ఉండండి. ఆ 3వ రోజు మీ ఇష్టం. అందరికీ నమస్కారం అండి. వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరందరూ మీ బిజీ లైఫ్లో బిజీగా ఉండొచ్చు, మంచి చేసే సమయం లేకపోవచ్చు, సమస్యలు ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడలేకపోవచ్చు. కానీ మేము పెట్టే వీడియోస్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు మాతో కలిసి సపోర్ట్ చేసినట్లే, మీరు మాకు సహాయం చేసినట్లే. మీ చేతుల్లోనే ఉంది చిన్న పని, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. అది కూడా మీరు చేయలేనట్లయితే మిమ్మల్ని ఏమనాలో, మిమ్మల్ని ఏమనుకోవాలో మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. నమస్కారం.